హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు చేపడుతుండగా మరోవైపు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఇప్పటికే అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అంటే ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హైడ్రా ఏర్పాటుపైనే స్టే విధిస్తామంటూ హైకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలను తక్షణమే ఆపాలంటూ కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఒకవేళ కూల్చివేతలు చేపట్టాలంటే హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలని, అప్పటి వరకు ఎటువంటి ఈ కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన జీవో 99పై స్టే ఇవ్వాలని ఆయన వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఒకవేళ కూల్చివేతలు చేపడితే 30 రోజుల సమయం ఇవ్వాలంటూ ఆయన కోరారు. ఇక ఈ వాదనలపై స్పందించిన న్యాయస్థానం ఇప్పటికిప్పుడు కూల్చివేతలను ఆపలేమని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ అటు హైడ్రా ఇటు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది. ఇక మరోవైపు చూసుకుంటే హైడ్రాకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ ఇప్పటికే ప్రభుత్వం హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ హైడ్రాకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఒక చట్టంగా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకు తెలుస్తుంది.